Hi viewers, good afternoon. I am Vipin from Krishna House of Silver, Jubilee Hills, road number 36, హైదరాబాద్. ఈరోజు లైవ్ సెక్షన్లో మీ అందరి ముందు ఫ్యాన్సీ ఐటమ్స్ని తీసుకొని వచ్చాను. సో ఒక్కసారి మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రూట్ బౌల్, ఫ్యాన్సీ డెకరేటివ్ టైప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కూడా ఫ్రూట్ బౌలే, షేప్ డిఫరెంట్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి బ్రైడల్ కార్డ్ మనం పెడతాం కదా, ఇన్విటేషన్ బ్రైడల్ కార్డ్, ఆ కార్డ్ని మీ ముందుకు తీసుకొని వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకు బకెట్స్, ప్రసాదం బకెట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాందాన్ బాక్స్ విత్ ఎనామిల్ పెయింట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పాందాన్ బాక్సే విత్ యాంటిక్ కలెక్షన్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకు ప్రసాదం లేదంటే ఫ్రూట్ బౌల్గా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రూట్ బౌల్. సో జస్ట్ నేను డీటెయిల్లోకి వెళ్ళక ముందు మా లోగోని షేర్ చేస్తాను. లోగో వచ్చేసి పికాక్, కృష్ణా జ్యువెలర్స్, పర్ల్స్ అండ్ జెమ్స్, జూబ్లీ హిల్స్ అండ్ కోకాపేట్లో కూడా మన బ్రాంచ్ ఉంది. సో మన దగ్గర ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది. పాన్ ఇండియా ఫ్రీ డెలివరీ ఉంటుంది. అండ్ మనం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వీడియో కాల్ నెంబర్ వచ్చేసి 8499011111. ఈ నెంబర్ మీకు పింక్ చేస్తే కంప్లీట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రైజింగ్ అన్నీ షేర్ చేస్తారనమాట. సో వీడియో కాల్ కావాలన్నా వీడియో కాల్ కూడా అరేంజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం లైవ్ సెక్షన్ విత్ ఫ్యాన్సీ ఫ్రూట్ బౌల్ అనమాట, విత్ డిఫరెంట్ యాంటిక్ డిజైన్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు మీకు, దీంట్లో వచ్చేసి కంప్లీట్లీ చాలా డెకరేటివ్గా ఉందన్నమాట. బౌల్ వచ్చేసి మనం ఫ్యాన్సీ బౌల్ చెప్పాను కదా, ఫ్యాన్సీ టైప్ ఉందన్నమాట మొత్తం బౌల్ వచ్చేసి. దీంట్లో మనకు ఫ్రూట్స్ కానీ లేదంటే ప్రసాదంకి లేదంటే కుక్కీస్ అట్లా పెట్టుకోవచ్చు గెస్ట్ వచ్చినప్పుడు. సో మల్టీపర్పస్ మనం యూజ్ చేయవచ్చు. ఇక్కడ చూడొచ్చు పైన వచ్చేసి మనకు డిజైన్, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వర్క్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు మ్యాట్ ఫినిషింగ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి నక్షి వర్క్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అనమాట. అండ్ సైడ్స్లో వచ్చేసి మనకు పికాక్ ఫెదర్ డిజైన్ ఇచ్చారనమాట, నక్షి వర్క్ కంప్లీట్లీ. బ్యాక్గ్రౌండ్ సేమ్ మ్యాట్ ఫినిషింగ్ అండ్ అప్పర్ పార్ట్ వచ్చేసి మనకు మిర్రర్ ఫినిషింగ్ చేశారనమాట. అండ్ 2 హ్యాండిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. సో హ్యాండిల్స్ కూడా చాలా గ్రాండ్గా లుక్ వచ్చింది అనమాట బౌల్ని. అండ్ కింద వచ్చేసి ఇక్కడ చూడండి మనకు డాల్స్ అనేది ఫిక్స్ చేశారనమాట. అండ్ స్టాండ్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు, నార్మల్ స్టాండ్ కాకుండా ఫ్యాన్సీ టైప్ స్టాండ్స్ ఇచ్చారనమాట బౌల్కి, డెకరేటివ్గా కనపడడానికి. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మనకు నార్మల్గా బేస్లో కూడా నక్షి వర్క్ అనేది చేశారనమాట. సో ప్రిన్సెస్ డాల్ని ఫిక్స్ చేశారు ఒక్కొక్క దాంట్లో. అండ్ ఇక్కడ చూడొచ్చు మిడిల్ హ్యాండ్లో వచ్చేసి మనకు హార్ట్ డిజైన్ కూడా ఇచ్చారనమాట ఆ డాల్. అండ్ అప్పర్ సైడ్ కూడా నక్షి వర్క్ చాలా చాలా బాగుందన్నమాట. చాలా లైట్ మ్యాట్ ఫినిషింగ్ ఉంది. సో జస్ట్ నేను ఒకసారి రొటేట్ చేసి చూపిస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ అండ్ పక్కన వచ్చేసి మనకు పికాక్ ఫెదర్ డిజైన్ అనమాట. అండ్ ఈవెన్ హ్యాండిల్ పైన కూడా మనకు నక్షి వర్క్ అనేది చేశారు. దాన్ని కూడా మనకు యాంటిక్ పాలిష్ అనేది చాలా లైట్గా చేశారనమాట. ఎందుకంటే ఆ నక్షి వర్క్ ఏదైతే ఉందో మనకు కనపడడానికి చాలా డీసెంట్గా వర్క్ అనేది చేశారనమాట బౌల్ పైన. సో బౌల్ ఇన్సైడ్ కూడా చూడవచ్చు, అవుటర్ పార్ట్ ఏదైతే నక్షి వర్క్ ఉందో అది చాలా డీటెయిలింగ్గా మనకు ఇన్సైడ్ కనిపిస్తుంది అనమాట. సో ఇన్సైడ్ వచ్చేసి మనకు సేమ్ మ్యాట్ ఫినిషింగ్ చెప్పాను కదా, మ్యాట్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో ఈ బౌల్ ప్యూరిటీ వచ్చేసి 92.5 ఉంటుంది సిల్వర్ది. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫ్రూట్ బౌల్, కానీ షేప్ ఇది వచ్చేసి రౌండ్ ఓవల్ షేప్లో ఉంది. ఇది కొంచెం డిఫరెంట్ షేప్ అనమాట. సో దీన్ని కూడా మనకు యాంటిక్ వర్కే, కానీ ఇది 3D ఫినిషింగ్ అనమాట. సో 3D ఫినిషింగ్ దేనికన్నా అంటే చూడొచ్చు, ఇక్కడ నక్షి అనేది మనకు ఎంబోసింగ్ టైప్ ఉంది. ఇక్కడ ఏంటంటే పైకి ఇట్లా లేసి వచ్చినట్టు ఉందన్నమాట. సో దాన్ని 3D వర్క్ అంటారు. సో ఇక్కడ చూడొచ్చు ఈవెన్ బటర్ఫ్లైస్ అండ్ బ్యాక్గ్రౌండ్ నక్షి వర్క్. అండ్ కింద చూడొచ్చు ఎలిఫెంట్ ట్రంక్ బేస్లో 4 సైడ్స్ వచ్చేసి మనకు ఎలిఫెంట్స్ అనేది ఫిక్స్ చేశారు. దానిపైన ఈ బౌల్ అనేది మనకు ఫిక్స్ చేశారనమాట. సో డౌన్లో అండ్ ఎలిఫెంట్స్ ఈవెన్ ఇంకా బటర్ఫ్లైస్, దీనిపైన ఉన్న ఫ్లవర్స్ కానీ ఇదంతా మనకు జంగల్ థీమ్ టైప్ అనమాట. సో ఆ థీమ్ మనకు 3D వర్క్లో చేశారనమాట. సో ఈవెన్ హ్యాండిల్స్ కూడా చూడొచ్చు, ప్రీవియస్ వన్ మనం చూసాము హ్యాండిల్ పైన కూడా నక్షి వర్క్ వచ్చింది. సో దీంట్లో కూడా మనకు
నక్షి వర్క్ అనేది చేశారనమాట. ఈవెన్ ఇక్కడ చూడొచ్చు బీడింగ్ అనేది నార్మల్గా ఉంది. సో దీన్ని బీడింగ్ వచ్చేసి మనకు ఫ్లవర్స్ డిజైన్స్ చేశారంట కంప్లీట్లీ. అండ్ ఈవెన్ హ్యాండిల్ పైన కూడా సేమ్ నక్షి వర్క్ అనేది చేశారు. చాలా గ్రాండ్గా ఉంది లుక్. దీన్ని మనం ఫ్రూట్ బౌల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి నేను రొటేట్ చేసి చూపిస్తున్నాను. అప్పర్ పార్ట్ కూడా వచ్చేసి మనకు 3D ఫ్లవర్ వర్క్ అనేది చేశారనమాట. ఈ వర్క్ దీంట్లో కలిసిపోయింది. సో నేను జస్ట్ ఇన్సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు ఫ్లవర్స్ డిజైన్స్ పైన వచ్చేసింది. అండ్ సేమ్ ప్యూరిటీ వచ్చేసి సేమ్ 92.5 ఉంటుంది సిల్వర్ది. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రైడల్ ఇన్విటేషన్ కార్డ్ పెట్టుకోవడానికి ఒక థీమ్ అనేది, వెడ్డింగ్ థీమ్ అనేది మనం తీసుకొని వచ్చాను. ఒక సైడ్ వచ్చేసి బ్రైడ్ అండ్ ఇంకో సైడ్ వచ్చేసి గ్రూమ్ అనమాట. సో పైన కూడా పికాక్స్ అనేది ఫిక్స్ చేశారు. అండ్ మిడిల్లో ఇక్కడ చూడొచ్చు షేప్ కూడా చాలా బాగుందన్నమాట. నార్మల్గా మనం బాక్స్ షేప్ అలా చూస్తుంటే ఇది కొంచెం డిఫరెంట్ షేప్ అనమాట. సో దీంట్లో మనకు వెడ్డింగ్ కార్డ్ పెట్టుకోవచ్చు, లేదంటే తర్వాత మనం ఫోటో ఫ్రేమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ బ్రైడ్ అండ్ గ్రూమ్ది కూడా చాలా చాలా వర్క్ అనేది చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. అండ్ ఒక చూడొచ్చు చేతిలో ఫ్లవర్ కూడా ఇచ్చారు బ్రైడ్ అండ్ గ్రూమ్లో. అండ్ పక్కన చూడొచ్చు ఇక్కడ పికాక్స్ డౌన్ పార్ట్లో వచ్చేసి 3D ఫినిషింగ్ పికాక్స్ అనేది ఫిక్స్ చేశారు చాలా గ్రాండ్గా లుక్ కనపడడానికి. అండ్ ఈవెన్ ఇక్కడ బేస్లో కూడా మనకు నక్షి వర్క్ అనేది చేసి దానిపైన ఆక్సిడైజ్ అనేది పాలిష్ అనేది ఆక్సిడైజ్ చేశారనమాట. సో పైన కూడా పికాక్స్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈవెన్ ఎక్కడ చూసినా మనకు వర్క్ అనేది చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. అండ్ దీంట్లో జస్ట్ మేము ఒకటి శాంపుల్గా మీకు వెడ్డింగ్ కార్డ్ అనేది పెట్టాము. సో దానివల్ల మనకు లుక్ అనేది తెలుస్తుంది కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్కి వెడ్డింగ్ కార్డ్ అనేది పెట్టామన్నమాట. చాలా బాగుంది చూడొచ్చు లుక్ కూడా. పైన పికాక్స్ కానీ డౌన్ పికాక్స్ గ్రూమ్ అండ్ బ్రైడల్ చాలా బాగుందన్నమాట. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు 2 బకెట్స్ కూడా వచ్చాయి, స్మాల్ బకెట్స్. ఈ బకెట్స్ విత్ లిడ్ అనమాట. ఇంత స్మాల్ బకెట్స్ ఎందుకంటే మనకు ప్రసాదంకి చాలా యూస్ చేస్తారు ఎక్కువ మంది. సో దీన్ని మనకు ఫైబర్ లిడ్ అనేది చేశారనమాట. ఈవెన్ ఫైబర్ లిడ్కి కూడా పికాక్ అనేది మిడిల్లో ఫిక్స్ చేశారు. సో ఇది స్క్రూ సిస్టమ్ అనమాట. జస్ట్ ఇది కంప్లీట్ సిల్వర్ అండ్ స్క్రూ కూడా సిల్వర్ అనమాట. మిగతాది ఫైబర్ లిడ్ అనమాట ఇది. సో ఈ బకెట్ అనేది యాంటిక్ ఫినిషింగ్ బకెట్, లైట్ యాంటిక్ అనమాట విత్ మిర్రర్ ఫినిషింగ్ కాంబినేషన్లో. సో బకెట్ ఇన్సైడ్ కూడా చూడొచ్చు చాలా బాగుందన్నమాట. 2 బకెట్స్ అనమాట. సో మీకు ప్రసాదంకి దానికి యూస్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఒక లిడ్ కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు పాందాన్ బాక్స్ వచ్చింది ఒకటి. నార్మల్గా మనం యాంటిక్ ఫినిషింగ్లో దాంట్లో చూసామన్నమాట. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనమాట. పైన వచ్చేసి మనకు ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చేసి సిల్వరే, ఇది కంప్లీట్ సిల్వరే. దానిపైన వచ్చేసి మనకు ఎనామిల్ పెయింట్స్ అనేది చేశారనమాట. సో ఈ ఎనామిల్ పెయింట్స్ కూడా డిఫరెంట్ కలర్స్తోని పింక్ బ్లూ కాంబినేషన్ అండ్ ఇది అన్నీ వచ్చేసి మనకు లైట్ కలర్స్ అనమాట ఇవన్నీ. సో చాలా చాలా బాగుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ డౌన్ పార్ట్లో ఎక్కడైతే ఉందో అక్కడ ప్లెయిన్ పాలిష్ చేసి దానిపైన మనకు ఫ్లవర్స్ అనేది ఫిక్స్ చేశారు. ఈవెన్ ఆ ఫ్లవర్స్ని కూడా చాలా డీటెయిలింగ్గా పాలిష్ అనేది చాలా నీట్గా లైట్ పాలిష్ చేశారనమాట. చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంది. అండ్ ఈవెన్ దానిపైన వచ్చేసి మనకు పికాక్స్ స్వాన్స్ అనేది ఫిక్స్ చేశారు. ఆ స్వాన్స్ కూడా మనకు సిల్వర్ మీద మనకు ఎనామిల్ పెయింట్స్ అనేది చేశారనమాట. సో సరౌండింగ్ డౌన్ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు యాంటిక్ విత్ మిర్రర్ ఫినిషింగ్. అండ్ మిడిల్ ఎక్కడైతే క్లోజ్ చేస్తామో దాన్ని కొంచెం గ్రాండ్ లుక్గా గోల్డ్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. గోల్డ్ ఫినిషింగ్ పైన మనకు స్టోన్స్ అనేది ఫిక్స్ చేశారు. జస్ట్ నేను ఒక్కసారి ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను. దీంట్లో పార్టిషన్స్ వచ్చేసి 4 పార్టిషన్స్ ఉన్నాయి. ఫైబర్ లిడ్ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం జ్యువెలరీ బాక్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది రిమూవ్ చేసి
జ్యువెలరీ స్టోరేజ్ బాక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే పాందాన్ బాక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. 4 పార్టీషన్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్కి యూస్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ అనమాట ఇది. సో స్టాండ్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. జస్ట్ నేను ఒకసారి రొటేట్ చేసి చూపిస్తున్నాను. చాలా గ్రాండ్గా ఉందన్నమాట బాక్స్ కూడా. అండ్ ఎక్కువ పెద్ద కూడా కాకుండా జస్ట్ మీడియం సైజులో ఉంది. సో దీంట్లోనే నెక్స్ట్ బాక్స్ సేమ్ పాందాన్ బాక్సే, ఇది డిఫరెంట్ అనమాట. ప్రీవియస్ వన్ మనం యాంటిక్ విత్ ఎనామిల్ పెయింట్స్, ఇది కొంచెం డిఫరెంట్గా కంప్లీట్లీ యాంటిక్ ఫినిషింగ్ అనమాట. సో ఇది డోలీ టైప్, డోలీ థీమ్ అనమాట. డోలీ అంటే మనం బరాత్ తీస్తాం కదా, ఆ థీమ్ అనమాట కంప్లీట్లీ. సో దీంట్లో కూడా సేమ్ మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. జ్యువెలరీ స్టోరేజ్ బాక్స్ లేదంటే పాందాన్ బాక్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిపైన ఫ్లవర్ చూడండి, 3D ఫినిషింగ్ ఫ్లవర్ అనమాట. సో దీని నక్షి వర్క్ కంప్లీట్లీ థీమ్ అనేది నేను చెప్పాను కదా, డోలీ బరాత్ థీమ్ అనమాట. సో సరౌండింగ్ అంతా మనకు థీమ్ అనేది ఫిక్స్ చేశారు. సో ఆ థీమ్ చూడవచ్చు ఎంత డీటెయిలింగ్ వర్క్ ఉందో. ఈవెన్ పాలిష్ కూడా చాలా లైట్గా పాలిష్ చేశారనమాట. సో ప్యూరిటీ సేమ్ 92.5 ఉంటుంది. ప్రీవియస్ వచ్చేసి మనం చూసాం కదా పాందాన్ బాక్స్ స్టాండ్స్ వచ్చాయి, దీన్ని కొంచెం డిఫరెంట్గా ఎలిఫెంట్ అనేది ఫిక్స్ చేశారనమాట. ఎలిఫెంట్ ట్రంక్స్. 2 డిఫరెంట్ పాందాన్ బాక్సెస్ అనమాట ఈరోజు లైవ్ సెక్షన్లో. సో మీకు నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని షేర్ చేయండి. మీకు ప్రైజింగ్ అండ్ వెయిట్ అన్నీ షేర్ చేస్తాను. నెంబర్ వచ్చేసి 8499011111. ఈ నెంబర్ పింక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కృష్ణ థీమ్తోని బౌల్ అనమాట. సో దీన్ని కూడా మనం ప్రసాదం లేదంటే ఫ్రూట్ బౌల్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. కృష్ణ థీమ్ అంటే నేను చెప్పాను కదా, దీనిపైన కృష్ణ థీమ్ వచ్చింది కంప్లీట్లీ. కృష్ణ చిన్నప్పుడు అది కట్టేస్తారు కదా కృష్ణ, ఆ థీమ్ వచ్చేసింది. ఇంకా కృష్ణ ఇంకా కౌ విత్ కౌ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు కృష్ణ వెన్న దొంగతనం చేసచ్చు, ఆ థీమ్ కంప్లీట్లీ కృష్ణ థీమే అనమాట సరౌండింగ్ మొత్తం. అండ్ పాలిష్ కూడా చాలా మ్యాట్ ఫినిషింగ్. అండ్ దానిపైన వచ్చేసి మనకు కృష్ణ ఎక్కడైతే వర్క్ ఉందో అక్కడ మిర్రర్ ఫినిషింగ్ చేశారనమాట. ఆ కృష్ణ మనకు లుక్ అనేది చాలా గ్రాండ్గా కనపడడానికి మిర్రర్ ఫినిషింగ్ అనేది చేశారు. సో ఈవెన్ ఇక్కడ కూడా చూడండి నార్మల్గా. హాయ్ అర్చన మేడం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ మ్యామ్. జస్ట్ మా నంబర్ పింక్ చేయండి. నంబర్ వచ్చేసి 8499011111. ఈ నెంబర్ పింక్ చేస్తే మీకు కంప్లీట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాం మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ మ్యామ్. అండ్ ఇక్కడ కూడా ఈవెంట్ చూడవచ్చు ఎంత గ్రాండ్గా ఇచ్చారో. ఆ డిజైన్ నక్షి వర్క్ చాలా చాలా గ్రాండ్గా ఉందన్నమాట. జస్ట్ నేను ఒక్కొక్క థీమ్ చూపిస్తున్నాను, సరౌండింగ్ చేసి చూడొచ్చు. కంప్లీట్లీ కృష్ణ థీమ్ అనమాట. ఈవెన్ ఇక్కడ కూడా చూడండి, బీడింగ్ కూడా నార్మల్గా కాకుండా దానిపైన కూడా మనకు ఫ్లవర్ డిజైన్స్ బీడింగ్ అనేది ఫిక్స్ చేశారనమాట. దేనికంటే అది గ్రాండ్గా కనపడడానికి మనకు బీడింగ్ అనేది ఫిక్స్ చేశారు. ఇక్కడ ఈవెన్ సేమ్ బీడింగ్ చూడొచ్చు అప్పర్ అండ్ డౌన్ పార్ట్లో వచ్చేసి. హాయ్ జ్యోతి మేడం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ మ్యామ్. మీరు మా నంబర్ పింక్ చేయండి, మీకు వెయిట్ ప్రైస్ అన్నీ షేర్ చేస్తున్నాం. నంబర్ వచ్చేసి 8499011111. ఈ నెంబర్ పింక్ చేయండి, మీకు కంప్లీట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాం. సో చూసారు కదా ఈరోజు ఈ లైవ్ సెక్షన్లో ఫ్యాన్సీ ప్రోడక్ట్స్ అన్నమాట కాన్సెప్ట్. సో ఇంకా చాలా కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది. సో పూజా కలెక్షన్స్, డిన్నర్ సెట్ కలెక్షన్స్, ఫ్యాన్సీ ఐటమ్ కలెక్షన్స్, ఇలా కలెక్షన్స్ చాలా అవైలబుల్ ఉంది మన స్టోర్లో. స్టోర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్లో ఉంది. సో కోకాపేట్లో కూడా మన బ్రాంచ్ ఉందన్నమాట. సో కోకాపేట్ కూడా మీరు విజిట్ కావచ్చు. సో హోప్ మీ అందరికీ ఈ లైవ్ సెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్. థ్యాంక్ యూ.